హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా రుచిగా టమాటా పప్పు ఎలా చేయాలో చెప్తాను. ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చెప్పే విధంగా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా టమాటా ముక్కలని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి. మరో పక్కన బౌల్ తీసుకొని బౌల్లో కందిపప్పు వేసి బాగా కడిగి వాటర్ పోసి కొంచెం పసుపు వేసి ఉడకపెట్టాలి. కందిపప్పు సగం ఉడికినాక ముందుగా టమాటా ముక్కలను కోసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలను వేసి మళ్ళీ ఉడకనివ్వాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. పప్పు ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తే పొంగిపోకుండా బాగా ఉడుకుతుంది. కందిపప్పు ఉడికినాక తర్వాత పప్పు టమాటాను బాగా గిలకొట్టి కలిపితే చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. కందిపప్పుని బాగా మెత్తగా ఉడకనివ్వాలి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా కలుపుతుంటేనే తొందర ఉడుకుతుంది. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే చాలా బాగా ఉడుకుతుంది. ఉడికినాక ఇప్పుడు తాలింపు కోసం బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసి గోలనివ్వాలి. గోలిన తర్వాత సన్నగా తరిమిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అందులో 2 గార్లిక్స్ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే చిటికెడు పసుపు వేసి కలిపి ఒక 1 మినిట్ వేగిస్తే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. చెప్పడం మర్చిపోయినా, అలాగే ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. అంటే కారంని బట్టి మేమైతే ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి తీసుకున్నాం. ఎండుమిర్చి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, పర్లేదు. ఇలా చేసినా కూడా పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తాలింపుని పప్పులో వేసి ఒక 2 మినిట్స్ మరిగిస్తే టమాటా పప్పు రెడీ అయిపోతుంది. ఇలా చేసిన టమాటా పప్పు వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. పప్పు టమాటాకి తాలింపుతోనే రుచి అనేది డబుల్ అవుతుంది. చపాతీతో తిన్నా, పూరితో తిన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పు టమాటా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పప్పు టమాటా అంటే చాలా ఇష్టం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఉంటా మరి.